అంటే మీకు బిగ్ బాస్ మీరు ఎప్పుడైతే ఎంటర్ అయ్యారో అక్కడ ఆడడం మొదలు పెట్టారో మాకు బయట ఒక వీడియో వచ్చేది. కన్నడ బిగ్ బాస్ లో మీరు మాట్లాడుతుంది మీ బ్రేకప్ స్టోరీస్ చెప్తుంది. ఏంటి కన్నడ బిగ్ బాస్ కూడా పార్టిసిపేట్ చేశారా లేకపోతే? లేదండి, అది యాక్చువల్లీ కన్నడలో సీజన్ 8 జరిగింది. సీజన్ 8 జరిగాక ఆ హౌస్ ని కూల్చే ముందు ఆ ఛానల్లో పనిచేసే హీరోయిన్స్ అందరినీ ఒక 10-12 మందిని పిలిచేసి బిగ్ బాస్ ఇలా ఉంటది అని చూపించడానికి మమ్మల్ని లోపలికి తీసుకెళ్లారు. సో మేము ఒక 6 days ఉన్నాం లోపల. అందరూ హీరోయిన్సే. సో 6 days ఉన్నాము. అంటే బిగ్ బాస్ హౌస్ లో ఒక ఫోన్ లేకుండా ఎలా ఉంటారో, ఈ హౌస్ లో ఎలా ఉన్నారు మీకన్నా ముందు జనాలు, ఇది చూడండి అని ఒక రిసార్ట్ కి వెళ్ళినట్టు ఒక ఫీలింగ్ లో వెళ్ళాము. అందరూ జస్ట్ ఎంజాయ్ చేసాము, ఎందుకంటే తెలిసిన ఆర్టిస్ట్సే. సో ఫన్ గా మాట్లాడుకుంటూ వాళ్ళ రోజులో ఒక గేమ్ పెట్టేవాళ్ళు, ఆడుకుంటూ పాడుకుంటూ. సో అలా ఫన్ గా గడిచిపోయింది. దానిలో ఒక సెగ్మెంట్ పెట్టారు, మీ లైఫ్ లో ఏదైనా జరిగిన స్టోరీ చెప్పండి అలాంటిది ఏమైనా. ఆ టైంలో మాట్లాడింది. సో అది అక్కడ జరిగింది కాబట్టి చాలా మంది ఒక బిగ్ బాస్ క్లిప్ లానే చూస్తున్నారు కాబట్టి చాలా మంది నేను బిగ్ బాస్ కి వెళ్ళాను అనుకున్నారు. బట్ అది జస్ట్ ఆ 6 days ది అంతే. నాకు ఇప్పుడు గట్టిగా ఒక సీజన్ వచ్చింది ఫస్ట్ టైం. బట్ అంటే అది కూడా బిగ్ బాస్ ఫార్మాట్ కదా, అందరూ కూడా ఆల్రెడీ ప్రేరణ ఇంతకు ముందు బిగ్ బాస్ కి వెళ్ళి వచ్చేసింది, సెకండ్ టైం ఆడుతుంది, ఇలాంటివన్నీ కూడా బయట. అదేంటంటే దానిలో 6 days కాబట్టి నామినేషన్ లేదు, ఓటింగ్ లేదు, ఎవిక్షన్ లేదు. సో బిగ్ బాస్ అనే కాన్సెప్ట్ లో ఏం సీరియస్నెస్ ఉందో దానిలో లేదు. అది ఫన్, ఇది సీరియస్. అండ్ దీనికన్నా ముందు కూడా నేను ఒకసారి చెప్పాను దట్ నిజంగా ఎవరైనా ఒకసారి బిగ్ బాస్ కి వెళ్ళి మళ్ళీ వెళ్తే కూడా అలవాటు ఉంటది, లేకపోతే తెలుసు కదా ఈజీ అయిపోతదేమో అని చెప్పడం తప్పు. ఎందుకంటే ప్రతి సీజన్ లో వేరే వేరే వ్యక్తులు ఉంటారు, కంటెస్టెంట్ మారుతారు కాబట్టి మీ ఎక్స్పీరియన్స్ మారుతుంది, మీ బాండ్స్ మారుతుంది, మీ ఫీలింగ్స్ మారుతుంది, గొడవలు మారుతాయి, బాధలు మారుతాయి, మొత్తం ఎక్స్పీరియన్స్ మారిపోతుంది. ఫార్మాట్ ఐడియా అయితే ఉంటది కదా, అంతవరకు యాక్సెప్ట్ చేయొచ్చు. ఫార్మాట్ అంటే ఏంటి? అంటే బిగ్ బాస్ కి ఒక ఫార్మాట్ అంటే ఇప్పుడు మీ ఇంతకు ముందు మీరు చెప్పినట్టు ఒక ఎవిక్షన్స్ గానీ, ఒక నామినేషన్స్ గానీ, అదంతా అక్కడ లేదు కదా. అక్కడ లేదు. అదే అంటే ఒకసారి బిగ్ బాస్ కి అలాంటిది. అంటే ఇప్పుడు బిగ్ బాస్ కి వెళ్తే లేకపోతే వెళ్ళకపోతే కూడా బయట వాళ్ళకు కూడా తెలుసు కదా ఈ టైం కి నామినేషన్ ఉంటుంది. ఫార్మాట్ మీరు బయట ఉండి కూడా అది తెలుసుకోవచ్చు బిగ్ బాస్ ఎలా రన్ అవుతుంది అని. సో అంటే మీరు ఇప్పుడు అన్నట్టు 6 రోజులు ఏదైతే ఉందో అది మీకు ఎలాంటి యూజ్ లేదు దానివల్ల? లేదు, అంటే దీని కాన్సెప్టే వేరే. సో కంపేర్ కూడా చేయలేము, దానికి దీనికి సంబంధం కూడా లేదు. అయితే యాక్చువల్ గా మీ గురించి ఇంతకు ముందు నేను అన్నమాట, మీ గురించి ఒక ఎక్స్ కంటెస్టెంట్ అన్నారు అనమాట, పెళ్ళి అవ్వలేదు ఆయనకి. నేను కనుక పెళ్ళంటూ చేసుకుంటే ప్రేరణ లాంటి అమ్మాయిని చేసుకుంటాను, షీఈ్ పర్ఫెక్ట్ హౌస్ వైఫ్ మెటీరియల్ అన్నారు. ఎవరైనా ఉంటారు ఈ మాట ఎక్స్పెక్ట్ చేయండి. తేజ అని ఉంటాడు. తేజానా? మీకు కూడా చెప్పాడు ఈ మాట. అంతే కదా, అక్కడ సాగలేదు. శ్రీపాద్ చాలా అదృష్టవంతుడు అని చెప్పాడు. కాదు, ఆయన డైరెక్ట్ గా వచ్చేసి నా దగ్గర చెప్తారు, ప్రేరణ నువ్వు చాలా అన్లక్కీ, అదృష్టమైనది లేదు నీకు, నువ్వు ఈ 1 year ముందు నన్ను కలిసి ఉంటే నీ లైఫే వేరేలా ఉండేది, నేను దక్కలేదు నీకు చూడు అంటారు. ఎవరన్నారు? అప్పుడు మీరు అన్లక్కీ అయ్యేవాళ్ళేమో. సో ఆయన ఓపెన్ గానే చెప్తూ ఉంటారు. బిగ్ బాస్ కి డైరెక్ట్ గా సీక్రెట్ రూమ్ కాదు, మా కన్ఫెషన్ రూమ్ కి వెళ్ళి బిగ్ బాస్ తోనే డైరెక్ట్ గా చెప్పేశారు నాకు ప్రేరణ మీద క్రష్ ఉంది అనేసి. ఇంకా బిగ్ బాస్ కి చెప్పినప్పుడు ఇంకా నాకు చెప్పడా? మరి శ్రీపాద్ ఏమన్నాడు బయటకు వచ్చిన రియాక్ట్ అవ్వలేదా? శ్రీపాద్ యాక్చువల్లీ తేజతో కూర్చుని ఫన్ చేసుకుంటూ ఉంటారు. ఎందుకంటే తేజ ఏ కామెడీలో చేస్తున్నారో శ్రీపాద్ ఫుల్ సీజన్ చూసి రోహిణి, అవినాష్ అండ్ తేజ ఎంటర్టైన్మెంట్ లేకపోతే కామెడీకి చాలా పెద్ద ఫ్యాన్స్ అయిపోయారు. సో దాని వల్ల బయటకు వచ్చి ఇలాంటి పిచ్చి పిచ్చిది తేజ నాకు చెప్తూ ఉంటే కూడా బిగ్ బాస్ శ్రీపాద్ చెప్తూ ఉంటారు, బిగ్ బాస్ కి క్రష్ అని చెప్పారు కదా, క్రష్ వదిలేసే అలా లైట్ గా తీసేసుకున్నారు. ఓకే ఫైన్, ఆయన కూడా ఫుల్ చిల్. ఎందుకంటే శ్రీపాద్ కూడా ఇంట్లోకి వచ్చారు కదా, సో తేజన్ అందరినీ మీట్ అయ్యారు. అక్కడ తేజ శ్రీపాద్ చెప్పారు,
బ్రో మీరు టెన్షన్ పడకండి, మీరు లేనప్పుడు నేను బాగా చూసుకుంటున్నా అంట. ఓకేరా ఓకే. కనీసం మీకు అర్థం అవుతున్నందుకు కూడా ఆయనకు అర్థం కావట్లేదా? ఓకే బ్రో బాగా చూసుకో అమ్మాయిని. అయ్యా మరి ఆ టైంలో మీ ముఖ చిత్రం ఏంటి? ఏం మాట్లాడుకుంటున్నారు? ఓకేరా ఓకే అలాగా. ఇదేంట్రా అన్న అందరూ ఒకటే స్పీషీస్ లో ఉన్నారు వెళ్ళిపోండి అనేసి. బట్ మంచి అండర్స్టాండింగ్ ఉంది. yes. సో ఇట్స్ ఫన్.